786 News Channel Media. Your voice, our report. अस्सलाम वालेकुम फयाज भाई. ఏంది ఫయాజ్ భాయ్, ఈ వాచెస్, ఈ బెల్ట్స్, ఈ బెల్ట్స్, ఈ వాలెట్స్, ఈ క్యాప్స్, ఈ అమెజాన్ కస్టమ్స్ అని ఫస్ట్ నుంచి మేము చూస్తూనే ఉన్నాము. ఈ రోజుకి కూడా మీకు ఇదే షాపు నడుపుతా ఉన్నారు. అయ్యే మళ్ళీ న్యూగా తెచ్చుకోవటం, మళ్ళీ అదే వర్క్ చేసుకోవటం, దాన్ని డెవలప్ చేసుకొని ఏం చేసుకుంటున్నారు. మీకు ఈరోజు పెద్ద హోదా పోస్ట్ ఒకటి ఉంది, 786 మీడియా అని. ఏ ప్రోగ్రామ్ చేసుకున్నా 4 రూపాయలు డబ్బులు వస్తాయి. లేకపోతే నెల్లూరు డిస్టిక్ ఇన్ఛార్జ్గా మీకు ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్లో కూడా మీరు ఉన్నారు. ఎందుకని మీరు ఈ వాచెస్, ఈ షాపు ఇదే నమ్ముకొని ఇదే చెయ్యాలని ఎందుకని అనుకున్నారు? ఒకసారి ఇది ఏమంటే, స్టాండర్డ్ ఆటో సెంటర్ అనేది 1972లో మా తండ్రి అయిన మొహమ్మద్ మగ్దుమ్ గారు తీసుకున్నారు షాప్. సొంతంగా ఆయన కొనుక్కున్నారు, అప్పుడే కొనుక్కున్నారు. అప్పుడు మేము కూడా పుట్టలేం. అంటే ఈరోజు నా వయసు 35, నా ఏజ్. నేను పుట్టక ముందు నుంచే దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ముందు నుంచి ఈ షాప్ మా నాన్న కొనేస్తున్నారు. పుట్లేని కొన్నాడు. చాలా కష్టజీవి. 10 రూపాయి దాచి షాప్ కొన్నాను. అప్పుడు నా తల్లికి పెళ్లి కొత్త, మా నాన్న పెళ్లి చేసుకున్నప్పుడే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ టంగులలో షాప్ కొన్నారు. దాని తర్వాత ఏదైతే 2006లో నా తండ్రి నాకు ఈ షాప్ మెయింటెనెన్స్కి నాకు తాళాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నువ్వు మంచిగా చేయని చెప్పి ఇదే మెయింటైన్ చేసుకొని వస్తా ఉన్నా. ఆ రోజు నా వయసు 13-14 సంవత్సరం ఉండింది. ఆయన కూడా ఆయన రోజు నాకు తాళాలు ఇప్పుడు ఇచ్చినప్పటి నుంచి రూపాయికి 100 రూపాయలే చేశా. ఈ రోజు కూడా రూపాయి కూడా లాస్ కాలే. రూపాయికి 100 రూపాయలు చేశారు. కానీ ఈ రోజు నాకు ఎక్కడ పోయినా డబ్బులు వస్తాయి. మీడియా దేవుడి 3 కోట్ల మంది చూస్తున్నారు యూట్యూబ్లో. ఎక్కడ ఏ యాడ్స్ తీసుకున్నా కూడా నాకు డబ్బులు వస్తాయి. కానీ నాకు అవన్నీ పెద్దగా ఏం నచ్చవు. నా బిజినెస్ కావాలి. అన్నం పెట్టిన షాపు దాన్ని కాలుతో కొట్టి మరి వేరే వ్యాపారాన్ని కూడా నాకు ఇష్టం ఉండదు. ఒకవేళ మీడియా రన్నింగ్ ఉన్నా కూడా ఒక 2-3 రిపోర్టర్స్ని పెట్టుకొని నేను రన్నింగ్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు కూడా. కానీ ఏదైనా నా ముఖ్యంగా నేను ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా నేనైతే ఒకటే కోరుకుంటా వాళ్ళ దగ్గర, ఈ నా షాపు నా తండ్రి సంపాదించిన ఆస్తి ఇక్కడ వచ్చి నేను ఒక 500 సంపాదించినా కూడా నాకు ఒక మనశ్శాంతి అనేది ఉంటుంది. ఇక్కడ కూర్చున్నాను, నాకు వ్యాపారం జరిగిందని చెప్పి. నాకేం పెద్ద కోట్ల రూపాయలు అవసరం లేదు, లక్షలు అవసరం లేదు. అనుకుంటే ఎంతైనా సంపాదించగలుగుతాం. కానీ మనకు వద్దు. ఆరోగ్యంగా ఉండి 2 పిల్లలు ఉన్నారు. నాకు ఒకే భార్య. దేవుడి వల్ల నా జీవితం ఏదో గడుపుకుంటున్నా. అదేవిధంగా నా తండ్రి ఆత్మ కూడా శాంతిగా ఉంటుంది. నా కొడుకు ఈరోజు వ్యాపారం చేస్తున్నాడు మంచిగా అని చెప్పి నాకు ఒక ఇష్టం వ్యాపారం చేయడం. అట్లా త్వరలో కూడా ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఉన్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వల్ల చూస్తున్నాం. కొద్దిగా ఎవరి దగ్గర అడగను నేను డబ్బులు కూడా. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు, మా అమ్మ తరఫున కానీ మా నాన్న తరఫున కానీ చాలా మంది మంచి సౌండ్ పార్టీలు. ఎవరి దగ్గర పోయి నాకు ఒక 5 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి, మీ దగ్గర అంత ఉంది కదా అని చెప్పి నేను ఎవరి దగ్గర అడగను. ఎందుకంటే నా తల్లిదండ్రులు అలా నేర్పించలే నాకు. కష్టపడాలి, మనం సంపాదించాలి. ఈరోజు నా దగ్గర అన్నీ ఉన్నాయి దేవుడి వల్ల. కష్టంగా పైకి వచ్చిన వాళ్ళు. మా నాన్న దాదాపు నాకు ఇప్పుడు 35 ఏళ్ళు కదా. మా నాన్న నేను 4 ఏళ్ళు 3 ఏళ్ళు పెళ్ళి ఉండి జెండా వీధిలో ట్యాంకీ అని ఉంది, ట్యాంక్, వాటర్ ట్యాంక్. దాని పక్కన 40 అంకణాల్లో మన ఇల్లు ఉంది. ఆ రోజు మా నాన్న పెద్ద ఇల్లే కట్టాడు. టీవీ ఎవరి ఇంట్లో లేదు. 40 ఏళ్ళ ముందు మా ఇంట్లో ఉండింది. అంబాసిడర్ కారు మా నాన్న మెయింటైన్ చేసింది. డ్రైవర్, 2 డ్రైవర్లు. తర్వాత జిల్లా జడ్జి మా ఇంట్లో బాడిక్కున్నాడు. ఆయన ఉండేటప్పుడు కలెక్టర్ కూడా మన ఇంటికి వచ్చాడు. అది మా కుటుంబం చరిత్ర. మా నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బక్రీద్ వస్తే 40 పోట్లాలు అంటే బక్రా జుమా చేస్తారు కదా, చేసేది. అంత గౌరవమైన కుటుంబం మాది. అంత మా నాన్న బాగా కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ
కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా తగ్గిపోయారు. అయినా ఇప్పుడు ఏం ఇబ్బందిలా, 3 అక్కలు ఉన్నారు, అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. దేవుడి వల్ల అందరూ కూడా వాళ్ళు వెల్ సెటిల్, అందరూ బాగా ఉన్నవాళ్ళే. 3 కూడా నాకు బావాలు 3 మంచి ఉన్నవాళ్ళే, అందరూ ఉన్నారు. ఎవరేమన్నా ఈ ఆడబిడ్డ కూడా ఇంట్లో ఆడబిడ్డలు చాలా మంచిగా సంతోషంగా ఉండాలని చెప్పి చేస్తున్నాం. ఇంకా పోతే మీడియా గురించి మీరు అడుగుతామంటే, మీడియాలో ఎక్కడ పోయిన డబ్బులు వస్తాయి, కానీ నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇష్టము. సెట్ చేస్తున్నాం, త్వరగా ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నాం. స్టాఫ్ కూడా సెట్ చేయాలని ఉన్నాం, నిర్ణయానికి వచ్చినాం. నాతో పాటు చాలా మంది ఉన్నారు, ఒక 200 మంది దాకా నా టీం ఉంది. లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు చాలా మంది. అయినా నేను సెట్టింగ్ చేస్తున్న ప్లాన్ ఒక్కసారి సెట్ చేస్తే ఇంకా తిరుగుండదు, కొట్టడమే అంతే, తిరుగుండదు. నా జీవితం అంటే అట్లాగే ఉంటుంది. ముందు ఎవరున్నా చూడం, ముందు ఫయాజ్ భాయ్ ఉన్నాడా లేదా 786, అది మన లెక్క. ఏదేమైనా అందరూ కూడా సపోర్ట్ చేయండి. బిజినెస్ అయితే ఆగదు, ఇంకో షాప్ కూడా ఓపెన్ చేస్తాం త్వరలో. అందరికి పిలుస్తాం, హంగామా చేస్తాం. అందరు వ్యక్తిగతంగా ఏం తెలుపుతున్నారంటే, ఎప్పటి నుంచో మేము చూస్తూ ఉన్నాము, ఈ వాచెస్, వైలెట్స్, బెల్ట్స్ ఇవే నడుపుతా ఉన్నారు. న్యూ జనరేషన్లోకి రావాలి కదా, ఇప్పుడున్న అప్డేట్ మనకి న్యూ ఏం అప్డేట్ ఇస్తారు, మన న్యూగా జనరేట్ ఏమొస్తారు, డిజిటల్లోకి ఎప్పుడు వస్తారు అనే మన జనాలు అందరూ ఫ్యాన్స్ అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. మీరు దీనికి ప్రజలకి ఏం సందేశం అందిస్తారు? న్యూ చేస్తాం, త్వరలో ఇంకో షాప్ కూడా ఓపెన్ చేస్తాం. సమస్యలు చాలా ఉండేది నాకు, ఇంకా నా జీవితం లైఫ్ స్టోరీ గురించి వింటే కంట్రోల్ నుంచి అందరికి నీళ్ళు రావాల్సిందే, అంత కష్టపడ్డాను. అందరు నన్ను వాడుకున్నారు, ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ అందరు కూడా. అవసరానికి ఏదో ఫయాజ్ నువ్వురా, ఏదో స్టేషన్ లో కేసు ఉంది, ఫలానా లాయర్ తో మాట్లాడు, ఫలానా ఇష్యూ ఉంది, అందరు నన్ను వాడుకుంటారు. వాడుకొని తినేసిన తర్వాత వాళ్ళు పక్క వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఫయాజ్ కనిపించాడు, వాడు ఏం చేశాడు, మాకు ఏం చేయలేదంటారు. కొన్నిసారి నేను శుక్రవారం మామూలుగా నమాజ్ వెళ్తాను. శుక్రవారం నమాజ్ అయిన తర్వాత మా నాన్న దగ్గర సమాధిలో వెళ్ళిన తర్వాత నాకు ఒకటే ఏడిపిస్తూ ఉంటది. అంటే అందరు కూడా నా సొంత వాళ్ళు ఉన్నా కూడా నన్ను వాడుకుంటా ఉంటారు. అవసరానికి వాడుకొని, వాడికి అవసరం పడినప్పుడు నా దగ్గర పని చేయించుకొని అన్ని చేసుకుంటూ ఉంటారు. నాకు అదే చాలా సార్లు నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. నాకు ఎవరిని నమ్మను, నేను అల్లా సుబ్హానహు వ తఆలాని నమ్మతాను. కానీ నా భార్య మాత్రం నాకు మంచి కానీ చెడు కానీ అన్ని కూడా నా భార్య అయితే నాకు చూసుకుంది. చాలా బాధ కనిపిస్తూ ఉంటుంది. నా జీవితంలో ఒక కేసు విషయంలో 5 నుంచి 6 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నా. సొంత మా ఫ్యామిలీల విషయంలో 6 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నా. ఈరోజు నా భార్య నగలు కూడా అమ్మేశా. ఈరోజు నా భార్యకి బాగానే ఇచ్చారు, వాళ్ళంతా అన్ని అమ్మేశా. ఎందుకంటే సొంత కుటుంబం కోసం, సొంత ప్రయాణాల కోసం, వాళ్ళ కోసం నేను త్యాగం చేసేసాను. నేనేది సంపాదించుకోలే. పేరుంది, బయట పేరుంది, ప్రతీక్ష ఉంది. ఎక్కడ పోయినా 10 లక్షలు కాదు 20 లక్షలు కూడా ఇచ్చేవాళ్ళు నాకు ఈ రోజు కూడా ఉన్నారు. మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు, మంచిగా నేను ఏదైనా చేయొచ్చు. కానీ అడగను, నేను ఏం లేని సమయంలో కూడా నేను మామూలుగానే ఉంటా. ఇంకపోతే 3 రోజులు ఒకసారి నేను జైల్లో ఉన్నా. అది విషయం ఎవరికి తెలీదు. మీడియా పెట్టుకున్నాను, నేను నా గురించి ఎందుకు చెప్పుకోవాలని నేనేం దాచుకుంటున్నా జీవితంలో. అంటే నాకు ఆ రోజు నాకేం తెలియదు అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఏం ఉండదు. నాకు లా అండ్ ఆర్డర్ అంటే అసలు ఏంటి దాని గురించి మొత్తం స్టడీ చేశాను. 1 ఇయర్ దాకా చదువుకున్నాను నేను. ఎట్లా ఏ కేసు పడుతుంది, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, అసలు లా అంటే ఏంది, లా అండ్ ఆర్డర్ అంటే ఏంది, చట్టం అంటే ఏంది, డాక్టర్ అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అంటే ఏంటి, దాని గురించి మొత్తం నేను ఒక అవగాహనగా 1 ఇయర్ దాకా నేను చదువుకున్న తర్వాత ఈ మించి 4-5 ఏళ్ళు ఈ మీడియా పెట్టి అవుతుంది. ఒక్కొక్కసారి నాకు నిద్ర పట్టారు. ఉన్న వాళ్ళందరూ నన్ను వాడుకున్నారు, చేస్తారు. అవసరానికి అందరూ ఫోన్ చేస్తారు, మీరు రాండి, మీకోసం మేము ఏమైనా చేస్తామని చెప్పి పని చేయించుకుంటారు, చేతులు ఎత్తేస్తారు. ఇట్లా చాలా మంది చేస్తున్నారు. ఎవరికి కూడా మేము అన్యాయం చేయలేదు, అందరూ కూడా న్యాయం చేస్తారు.
కాకపోతే మా లాయర్ ఉంటారు, అందరూ ఒక 40 మంది టీం ఉంది, అందరు మంచి చేస్తాం. కానీ నా ఉన్నవాళ్ళే నన్ను చాలా నష్టం చేశారు. నేను చెప్పుకుంటే పరుగు పోతుంది. అందరి కోసం నేను అందరు న్యాయం చేయించాను, బలి మాత్రం నన్ను చేస్తారు అంటే చాలా బాధాకరం. ఈరోజు నా తండ్రి ఉంటే నాకు ఎన్ని కష్టాలు వచ్చేది కాదు. ఆయన కరెక్ట్గా మాట్లాడతాడు. లాస్ట్లో ఆయన చనిపోయేటప్పుడే నాకు నా పైన కొద్దిగా కోపంగా ఉన్నాడు. కానీ నా తండ్రి బ్లడ్ నా నరాల్లోనే ఉంది. ఎవరు కలదు ఇంట్లో, ఇద్దరు అక్కలకి కలుస్తుంది, నాకు ఎవరికి రాలే. నా జీవితం చాలా కష్టంగా గడిపాను, చాలా ఇబ్బందులు పడ్డా, చాలా దెబ్బలు తినా, మళ్ళీ రివర్స్ గా వాళ్ళు దెబ్బలు కూడా ఇచ్చావు. అన్ని నా జీవితం అట్లా గడిపింది. నా గురించి చెప్పుకోవాలంటే వేరేవాడైతే ఆత్మహత్య చేసుకుని సూసైడ్ చేసుకుంటాడు. ఏందిరా ఈ బతుకు, అసలు ఈ బతుకు ఎందుకు అని చెప్పి అన్ని కష్టాలు పడ్డా, అన్ని ఇబ్బందులు పడ్డా, పడి రంగాలపేటలో ఆఫీస్ పెట్టా. అక్కడ కూడా బాగా ఒక 5 లక్షల దాకా లాస్ చేసుకున్నా. మీడియా ప్రజల కోసం, జనాల కోసం ఏదో ఒకటి చేయడం. సంపాదించింది తక్కువ, ఖర్చు పెట్టాను. రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టేసా. అంటే నా వ్యాపారం దాదాపు ఈ అమెజాన్ కస్టమ్స్ నా తండ్రి పెట్టిన ఆస్తి దాదాపు 1.5 సంవత్సరం షాప్ లాంచ్ చేసేసాను. అంటే దాంట్లోనే ఒక 5 లక్షలు లాస్, అక్కడ ఒక 5 లక్షలు, 10 లక్షలు, మొత్తం 15 లక్షల దాకా నేను లాస్ అయిపోయాను. ఈరోజు నా భార్య నగలు కూడా లేదు, రాత్రి నిద్ర పట్టదు. సంపాదించుకునే కెపాసిటీ అయితే నాకు ఉంది. ఈరోజు కూడా ఎట్లయినా సంపాదించవచ్చు, కానీ మనం న్యాయంగా, నీతిగా, నిజాయితీగా ఉండాలని చెప్పి నేను నా జీవితం గడుపుతా ఉంటా. ఒకరికి ఒక మాట చెప్పుకుంటాను చెప్పి అవతల వాడు ఎవరైనా ఉన్నా పర్వాలే, నా వెంట్రుకలతో సమానం. మా పైన వస్తే మంచిగా వస్తే వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాం. ఎవరితో భయపడేది ఉండదు. సై అంటే సై, వాడి అంత పెద్ద పుడింగి బాలన్నా పర్వాలే, మనకి సరే. ఓకే ఫయాజ్ భాయ్, ఈరోజు మీ సందేశాన్ని మాకు అందించినందుకు, మీ ఆశాభావాన్ని తెలిపినందుకు మా ప్రజలందరి సపోర్ట్ మీకు ఉంటుంది. మీరు ఇంకా చాలా న్యూ అప్డేట్స్ పెట్టి మమ్మల్ని అందరినీ సపోర్ట్ మమ్మల్ని అందరినీ ఒక న్యూ అప్డేట్లోకి తీసుకెళ్లాలని, మీకు మంచి హోదా రావాలని, ఇప్పుడు డిస్టిక్ మేనేజర్గా, డిస్టిక్ ఇన్ఛార్జ్గా నెల్లూరులో మీరు పోస్ట్ ఉంది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లో ప్రొటెక్షన్ కమిషన్ లో కూడా ఉన్నారు. మీరు త్వరలో న్యూ అప్డేట్ కూడా ఇవ్వాలని మేమందరం కోరుకుంటూ, ఇది మీ నాన్నగారు ఆస్తి, ఓల్డ్ ఇస్ గోల్డ్ అని చెప్పి ఈరోజు మీరు హీరోగా మీ తండ్రి తరఫున ఒక ఆశాభావాన్ని తెలుపుతూ ఇది చాలా మాకు ఆనందకరంగా అనిపించింది. వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి, ఇంకా న్యూ అప్డేట్లు ఇంకా మాకు ప్రజలకు అందియాలని చెప్పి చిన్న సందేశం. మీరు ఒకప్పట్లో జైలుకి వెళ్ళారని చెప్పి మీ మీద కేసులు ఏదో రాద్ధాంతాలు చేసి ఇట్లా ప్రజలను చూసి ఈ 786 మీడియా అనేది చాలా గొప్ప సంస్థ కదా, ఈయన ఎందుకు జైలుకి వెళ్ళి ఆ రోజు ఏం చేశాడని చెప్పి మనం వెళ్ళని చెప్పి ఇలా చట్టంలో అడగలేదా, ఈయన ఎందుకు వచ్చారని అడుగుతున్నారు. జైలుకి నేను వెళ్ళింది మీడియా పెట్టక ముందు, అంటే మీడియా ఉన్నింది, అంత పాపులర్ లేరు ఆ రోజు. ఆ జైలు కూడా నేరం వెళ్ళా, మర్డర్ కేసులా లేదంటే దొంగతనం కేసు అయ్యిందా. భార్య భర్త విషయంలో నేను వెళ్ళినప్పుడు అంటే కాంప్రమైజ్ అయిపోయింది. వాళ్ళు విడాకులు తీసుకున్నారు, ఇద్దరు వెళ్ళిపోయారు పార్టీలు. కాకపోతే మా సొంత వాళ్ళు నేను పేరు చెప్పుకున్నాను, అన్నీ అయిపోయింది క్లియర్ గా. కానీ కోర్టులో కేసు పెండింగ్ ఉంది. కోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత న్యాయస్థానాన్ని గౌరవించాలి. ఎప్పుడు చట్టం అనేది ఏంది, లా అనేది ఏంది, అసలు ఏం కేసు పెడితే ఎన్ని రోజులు మనకు శిక్ష ఉంటుంది, మనం ఎట్లా ఉండాలి, మా బిహేవియర్ ఎట్లా ఉండాలి. కానీ ఆ రోజు నాకేం తెలీదు. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళ ముందు అంటే పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు ఈ 4 ఏళ్ళ నుంచి నాకు కొద్దిగా మొత్తం లా అండ్ ఆర్డర్ దాని గురించి చదువుకున్నాను. కానీ కోర్టుకి అటెండ్ కాలేదు కాబట్టి రిమాండ్ అయితే వాళ్ళు జడ్జి గారు విధించారు. తర్వాత 3 రోజులు జైల్లో ఉన్నా. పెద్ద కేసు కూడా ఏం కాదు, చిన్న కేసు అది కోర్టుకి అటెండ్ కాలేదని చెప్పి జడ్జి గారు రిమాండ్ పెట్టారు. 3 రోజుల తర్వాత బయటకు వచ్చేసి కేసు కూడా కొట్టేశారు. అది
కేసు కొట్టేశారు, క్లియర్ అయిపోయింది. కాకపోతే డబ్బులైతే బాగా ఖర్చు అయిపోయినాయి, నష్టపోయారు. ఒక 5 లక్షల దాకా నష్టపోయారు. ఆ వివరాలు ఏమీ చెప్పకూడదు. జరిగిన చెప్పుకుంటే మనకేం రాదు. నా జీవితం సంఘటన అంతా కూడా అందరితో పాటు నేను షేర్ చేసుకోవాలి కాబట్టి పిన్ను నేను ఓపెన్ గా మాట్లాడతా. ఏదైనా ఎవరికి భయపడను. సై అంటే సై అంతే. ఓకే ఫయాజ్ భాయ్, ఇవాళ 786 ఫయాజ్ అంటే ఈరోజు నెల్లూరులో తెలియని వ్యక్తి అంటూ లేరు. ఇలాగే మీరు కొనసాగాలని మీ ఆశాభావాన్ని తెలిపినందుకు చాలా కృతజ్ఞతలు. మీరు ఇదే విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి అలా కాడ మేము దువా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.